వెంకటేశాయ. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జటిలం చీరవసనం దండకారణ్యవాసినం మునివేషధరం ధ్యాయేత్ అరణ్యే కాండ ఉత్తమే. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే త్రయోవింశः సర్గः. ప్రవాతి మారుతః శీఘ్రం నిష్ప్రభోభూద్దివాకరః ఉత్పేతుశ్చ వినారాత్రిం తారాః ఖద్యోతసప్రభాః. ఖరుడు జనస్థానం నుండి 14,000 మంది రాక్షస సైన్యంతో సమస్తమైనటువంటి ఆయుధములతోటి రామచంద్రమూర్తి మీదకి యుద్ధానికి బయలుదేరితే ఆ బయలుదేరినటువంటి సందర్భంలో కలిగినటువంటి ఉత్పాతములు, పొడచూపినటువంటి దుశ్శకునములు, వీటినన్నిటినీ కూడా ప్రతిపాదిస్తూ ఉన్నారు. ఇక్కడ గుర్రములు పడిపోవటము, ఆకాశంలో ఉల్కలు రాలిపడటము, పిడుగులు పడినటువంటి శబ్దము, మేఘములు గట్టిగా ఉరవడము, అదేవిధంగా కనుచూపు మేరలో ఆకాశం అనేది ఏమీ కనిపించకుండా చీకటి కమ్మివేయటము, సూర్యుని చుట్టూ వలయము రావటము, ఈ విధమైనటువంటి అనేకమైన ఉత్పాతములు కనిపించాయి. ఇందులో కూడా మనకు మారుతః శీఘ్రం ప్రవాతి, గాలి ఈదురుగాలి సుడిగాలిలాగా చాలా వేగంగా వీస్తూ ఉన్నదిట. ఏదైనా శుభకరమైనటువంటి సన్నివేశములు, శుభకరమైనటువంటి సందర్భంలో వాయువు మందం మందంగా వీస్తూ ఉంటాడనమాట. అక్కడ చల్లనైనటువంటి గాలి, సుఖకరమైనటువంటి గాలి, అదేవిధంగా పుష్పములతో కూడిన సుగంధభరితమైనటువంటి వాయువు అనేది వీస్తూ ఉంటుంది శుభకరమైనటువంటి సన్నివేశములలో. మరి అశుభకరమైన ప్రతికూలమైనటువంటి సందర్భములలో ఈ విధంగా ప్రచండమైనటువంటి వాయువు, బాగా వేగంగా వీచేటటువంటి గాలి కనిపిస్తుందన్నమాట. ఆ విధంగా వీస్తుంది. మారుతః శీఘ్రం ప్రవాతి. ఇంకా అందులోనూ కూడా ఈ సైన్యం ఏ దిక్కుకైతే వెళుతున్నారో దానికి ప్రతి దిక్కు ఎదురుగా గాలి వీస్తూ ఉన్నది. తద్వారా అంటే వీళ్ళు గాలికి ఎదురు వెళుతున్నట్లుగా ఉన్నదన్నమాట. ఆ విధంగా శీఘ్రం ప్రవాతి, ప్రతికూలంగా వీస్తూ ఉన్నది. దివాకరః నిష్ప్రభాభూత్, సూర్యుడు కాంతిని కోల్పోయి వెలవెలబోతున్నట్లుగా ఉన్నాడు. రాత్రిం వినా తారాః ఖద్యోత ప్రభాః, ఖద్యోత సప్రభాః అని చెప్పి అంటూ రాత్రిపూట నక్షత్రములు రావడం అనేది సహజమే. కానీ రాత్రి కాకుండానే నక్షత్రములు మిణుగురు పురుగుల్లాగా అలాగా వెలుగుతూ కనిపించడం ఏదైతే ఉన్నదో అది అశుభ సూచకం అన్నమాట. ఇక్కడ తారాః ఖద్యోత సప్రభాః అంటే మిణుగురు పురుగులే విధంగా అయితే రాత్రిపూట మిణుక్కుమంటూ వెలుగుతూ ఉంటాయో అలాగా పగటిపూటే నక్షత్రములు కనిపిస్తూ ఆ విధంగా వెలుగుతూ ఉన్నాయట. ఉత్పేతు, ఆకాశంలో అలాగా ప్రకాశిస్తూ కనిపించాయి. ఇది ఖరునికి అశుభకరమైనటువంటి సూచన. సన్లీనమీన విహగాః నలిన్యః శుష్క పంకజాః తస్మిన్ క్షణే బభూవుశ్చ వినా పుష్పఫలైర్ద్రుమాః. ఇంకా అక్కడ ఆ దారిలో వెళుతూ ఉంటే అటు ఇటు ఉన్నటువంటి ఆ అడవిలో ఉన్నటువంటి సరస్సులలో ఉన్న పద్మములన్నీ కూడా వాడిపోయి నీటిలో మునిగిపోతూ ఉన్నాయి. అలాగే సహజంగా ఎప్పుడూ కూడా పైకి ఎగసిపడుతూ ఎగిరిపడేటువంటి చేపలన్నీ కూడా నీటిలో మునిగిపోయి పైకి తేలడం లేదు. సహజంగా అయితే ఎక్కడికైనా వెళుతున్నప్పుడు చేపలు కనుక ఎగిరిపడుతున్నట్లుగా అంటే ఆ చెరువులో ఎగిరిపడుతున్నట్లుగా కనుక కనిపించాయంటే ఊర్ధ్వముఖంగా
అది చాలా శుభకరమైనటువంటి సూచన. అలాగే చల్లనైనటువంటి గాలి, అదేవిధంగా సరస్సులలో ఉన్నటువంటి కమలములు వికసించి కనిపించినా సరే పద్మ సరోవరములు, అది కూడా చాలా అనుకూలమైనటువంటి శకునం. అలా కాకుండా కమలములేమో వాడిపోయి పడిపోయినట్లుగాను, చేపలేమో అవి జీవం లేనట్లుగా లోపల మాత్రమే ఉంటూ బయటికి కనిపించకుండాను ఉన్నాయి అని అంటే అది అశుభకరమే అంటున్నారు. అందుకని ఇక్కడ నలిన్య అంటే తామర పూలు కలిగినటువంటి సరస్సులు, సన్లీన మీన విహగాహ జలములో అక్కడ ఉన్నటువంటి పక్షులు కానివ్వండి, చేపలు కానివ్వండి, అవి నీటిలో మునిగి పైకి తేలకుండా అలా నీటిలో పక్షులు అదేవిధంగా చేపలు కూడా దాక్కున్నట్లుగా కనుక ఉన్నట్లయితే అది అశుభ సూచకం అన్నమాట. అలాగా జలములో దాగినటువంటి పక్షులు చేపలు కలిగినవై, ఇంకా శుష్క పంకజాహ నీటిలో ఉన్నప్పటికీ కూడా ఆ పంకజములు ఎండిపోయినట్లుగా ఉండటం, ద్రుమాహ పుష్పఫలై వినా చెట్లు చిగురించి పూలు పూస్తూ ఉండవలసినటువంటి చెట్లు పూలు పండ్లు లేకుండా ఆ విధంగా అంటే ఫలరహితంగా పుష్పరహితంగా కనుక చెట్లు కనిపించడము, తస్మిన్ క్షణే బభూవు పైగా అవేవో మొదటి నుంచి అలా లేవుట. ఎప్పుడైతే ఈ కరుడు సైన్యంతో బయలుదేరాడో ఆ చెట్లు ఆ పూలు లేకుండాను పళ్ళు లేకుండాను కనిపిస్తూ ఉన్నాయి. తద్వారా ఇవన్నీ కూడా అశుభ సూచకములు అని అంటున్నారు. ఉద్ధూతశ్చ వినావాతం రేణుర్జలదదారుణ వీచీకూచీతి వాస్యంత్యో బభూవుస్తత్ర శారికా. ఇంకా రేణుర్జలధరారుణ, రేణు జలధర అరుణ అని అంటూ ఇక్కడ వాతం వినా జలధరారుణ రేణు ఉద్ధూత గాలి లేకుండానే అక్కడ గాలి దుమారం లేచినట్లుగా ధూళి గాలిలో కనిపిస్తూ ఉన్నదిట. సహజంగా శుభసూచకమైతే గనక ప్రసన్నదిక్ పాంసు వివిక్తవాతం శంఖస్వనానంతర పుష్పవృష్టి అని చెప్పినట్లుగా దిక్కులన్నీ ప్రశాంతంగా ఉంటాయి. గాలి వీస్తుంది కానీ దుమ్ము లేకుండా ఉంటుంది. శంఖధ్వని వినిపించడం, పుష్పవర్షం కురవటం, ఇవన్నీ కూడా శుభసూచకమైనటువంటి శకునములు. అలా కాకుండా ఇక్కడ గాలి వీచకుండానే దుమ్ము గాలిలోకి లేచి అంతా కూడా ఎర్రగా వాతావరణం కనిపిస్తున్నది. అంటే కొద్దిపాటి గాలికే ఎక్కువ ధూళి అనేది లేచి అంతా చుట్టివేస్తూ ఉన్నదనమాట. ఆ విధంగా వాతం వినా జలధరారుణ రేణు గాలి లేకుండానే మేఘము కమ్మినట్లుగా ఆ ధూళి అంతా కూడా కమ్ముతున్నది, ఆవరిస్తున్నది. శారికా వీచీ కూచీతి వాస్యంత్య. శారికా అంటే పక్షులు, చిలుకలు మొదలైనటువంటివన్నీ కూడా వీచీ కూచీతి అంటే ఏదో అపాయం వచ్చినట్లుగా అవి కూతలు కూస్తూ ఉన్నాయి, ధ్వని చేస్తూ ఉన్నాయి, అరుస్తూ ఉన్నాయి. ఈ విధంగా అక్కడ ఉన్నటువంటి ప్రకృతిలో ఉన్నటువంటి విషయములు, అదేవిధంగా చుట్టూ ఉన్నటువంటి పశుపక్ష్యాదులు అన్నీ కూడా ప్రతికూలమైనటువంటి శకునములతోటే అవి ప్రవర్తిస్తూ ఉన్నాయి. మరి కరుడు వీటినన్నింటినీ చూచి ఆగుతాడా అంటే ఆగే పరిస్థితి ఏమీ కనిపించడం లేదు. సహజంగా మనకు కూడా ఇంతకుముందు మనం అనుకున్నాం, వినపడే శకునములు, చూచే శకునములు, మాట్లాడే శకునములు, స్పర్శించే శకునములు అని చెప్పి వీటిలో ఈ వినబడే శకునములు ఏవైతే ఉన్నాయో, అలాగే కీర్తించేటటువంటి శకునములు ఏవైతే ఉన్నాయో వీటిలో ఇవి రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి మానుషము, తిర్యగ్భేదము అని చెప్పంటూ అంటే మనుషుల ద్వారా వినబడడమో లేకపోతే కీర్తించబడడమో, లేకపోతే ఈ పశుపక్ష్యాదులు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా వినబడడము, కీర్తించబడడము, ఈ విధంగా అన్నమాట. వీటిల్లో మనకు మనుషుల ద్వారా కనుక అయినట్లయితే ఎక్కడికైనా బయలుదేరుతున్నప్పుడు క్రూరమైనటువంటి మాటలు, లేకపోతే ఆ కార్యాన్ని భంగపరిచేటటువంటి మాటలు కాకుండా ప్రాపయ, గచ్చ, విసర్జయ అని అంటూ నువ్వు చెయ్యగలవు, నువ్వు వెళ్ళగలవు, ఈ భయాన్ని విడిచిపెట్టేసి నువ్వు ముందు బయలుదేరు అన్నట్లుగా ఇలాగా ఉత్సాహపరిచేటటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అవి శుభశకునములు అని చెప్పి.
అలా కాకుండా అనుమానంగా చూడటము, బయలుదేరిన వెంటనే ఆగమనడము, లేకపోతే నువ్వు వెళ్ళే కార్యం అవుతుందో అవదో అని చెప్పి అవదు అయినప్పటికీ ప్రయత్నించినట్టుగా ఈ విధంగా ఏదో శల్య సారథ్యం పట్టడం అంటారు కదా, చేసేటటువంటి పనిలో ఉన్నటువంటి దోషములు చూడటమో లేకపోతే దానికి వచ్చేటటువంటి విఘ్నముల గురించి ఎక్కువగా మాట్లాడటమో ఇవన్నీ కూడా మరి మనుషుల ద్వారా కలిగేటటువంటి అశుభ సూచకములు. కానీ చెయ్యగలవు, చేస్తావు అని ధైర్యాన్ని నింపే మాటలు అవి శుభ సూచకములు అని చెప్పి అంటున్నారు. అంతేకాదు ఇంకా మరి పశుపక్ష్యాదుల ద్వారా వచ్చేటటువంటివి అంటే సానుకూలమైనటువంటి పక్షులు, చిలుకలు ఇవన్నీ మొదలైనవన్నీ కూడా చక్కగా ఆనందకరంగా కూతలు కుయ్యటము, అదేవిధంగా వృషభ ఇభగర్జిత నినాద, ఎద్దు రంకె వేయటము, అదేవిధంగా ఏనుగు ఘీంకారం చేయటము మొదలైనవి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా శుభసూచకములైనటువంటి శబ్దములన్నమాట. వాటిని వినడం అది శుభకరమైనటువంటి ఫలితములను ఇస్తుంది అని చెప్పి ఇలాగా ఉంటే ఇక్కడ పక్షులు అవి విలపిస్తున్నట్లుగా శబ్దములు చేస్తూ అరుస్తూ ఉన్నాయి. అంతేకాదు అక్కడ ధూళి అంతా కూడా ఆవరించబడి ఉన్నది. ఉల్కాశ్చాపి సనిర్ఘాతా నిపేతుర్ఘోర దర్శనా ప్రచచాల మహీ సర్వ సశైలవన కాననా సనిర్ఘాతా ఉల్కాశ్చాపి, పిడుగులతో కూడినటువంటి ఉల్కలు పడుతూ ఉన్నాయట. ఘోర దర్శనా, భయంకరమైనటువంటి భయం పుట్టించే విధంగా అవి కనిపిస్తూ నేల మీద పడుతూ ఉన్నాయి. ఇక్కడ ఉల్కలు పిడుగులు అంటే తెలిసినదే. ఉల్కలు అంటే కనుక ఆకాశం నుండి పడేటటువంటి ఒక నిప్పు కణిక, అది కూడా పడేటప్పుడు శిరస్సు చాలా విశాలంగా ఉంటూ ఏదో నిప్పు కొరువు కనుక వస్తూ ఉంటే అది కాస్త మండుతూ వచ్చేటటువంటి నిప్పు కొరువిలాగా ఉంటూ శిరస్సు విశాలంగాను వెనక భాగం సన్నగాను ఉంటూ నిప్పులు కక్కుతూ వచ్చేటటువంటి ఒక గోళము వంటి లేకపోతే పొడవైనటువంటి ఆ ఆయుధములాగా కనిపించేటటువంటి దాన్ని ఉల్కా అని చెప్పి అంటారు. ఉల్కా శిరసి విశాల నిపతంతి వర్ధతే తను ప్రభయ అని మనకు శాస్త్రంలో చెప్పినట్లుగా ఉల్కలు శిరస్సు ఏంటంటే ముందు భాగం చాలా విశాలంగా ఉంటుంది, వెనక భాగం సన్నగా ఉంటుందన్నమాట. అలా పడుతున్న కొద్దీ కూడా దాని యొక్క కాంతి పెరుగుతూ ఉంటుంది. పెరిగి పవనాభిహత గగనాత్ అని చెప్పంటూ ఆ గాలి చేత ప్రేరేపించబడి అలా పడుతూ కొన్ని గాలిలోనే అదృశ్యమైపోయినట్లుగా ఉంటాయి, కొన్ని నేల మీదకి వచ్చి పడతాయట. అలాగా దాన్ని ఉల్కా అని అంటే, మరి పిడుగు అంటే కనుక ఆకాశము నుండి ఒక రేఖామాత్రంగా భూమి మీదకి వస్తూ పెద్ద శబ్దం చేసేటటువంటి దాన్ని పిడుగు అంటారు. ఇవి ప్రసిద్ధంగా తెలిసినటువంటిదే. మరి ఇవి అశుభకరమైనటువంటి సూచనను ఇస్తాయి అని ఉల్క గురించి చెబుతూ, దీర్ఘాకారంలో ఉండేటటువంటి పొడవైనటువంటి ఒక పక్షిలాగా పెద్ద తల కలిగినటువంటి పక్షిలాగా ఉండేది ఉల్క, రేఖామాత్రంగా విద్యుత్తులాగా కనిపించేటటువంటి దాన్ని పిడుగు అంటారని విధంగా శాస్త్రంలో చెబుతూ, సశైల వనకారణ మహీ ప్రాకంపత, ఈ విధంగా ఉల్కాపాతము అలా విధంగా పిడుగుపాటులతోటి ఆ ప్రాంతం అంతా కూడా దద్దరిల్లే విధంగాను ప్రకంపన అంటే కంపించే విధంగా అక్కడ వాతావరణం కనిపిస్తూ ఉన్నదన్నమాట. అంటే ఆ భూమంతా కూడా అక్కడున్న ప్రాంతం అంతా కూడా చలించిపోయింది. ఇది అశుభ సూచకం కరుణికి. ఆ తర్వాత ఖరస్య చ రథస్థస్య నర్దమానస్య ధీమతః ప్రాకంపత భుజస్సవ్యః స్వరశ్చాస్యావసజ్జత. ఇంకా కరుడు పరిస్థితి కూడా ఎలా ఉన్నదంటే కేవలం చుట్టూ ఉన్నటువంటి ద్రవ్యములలోనూ చుట్టూ ఉన్నటువంటి ఆ జంతువులలోనూ ప్రాణులలోనూ శకునములు కనిపించడం కాదు, తమ శరీరంలో కూడా కొన్ని శకునములు అనేవి సూచనగా కనిపిస్తాయి అని. మరి కరుడు కూడా అలా యుద్ధానికి బయలుదేరినటువంటి సందర్భంలో రథస్థస్య నర్దమానస్య ధీమతః ఖరస్య, రథంలో ఉండి అందరినీ కూడా ఉత్సాహపరుస్తూ అరుస్తూ ఉన్నటువంటి ఆ కరుణి యొక్క సవ్యః భుజః ప్రాకంపత, ఎడమ భుజము అదురుతూ ఉన్నదిట. ఆ ఎడమ భుజం అదరటం అనేది
మగవారికి అశుభ సూచకం. ఆడవారికి కుడి భుజం అదరటం అనేది అశుభ సూచకం. అలాగే ఆడవారికి ఎడమ భుజం అదరటం అనేది శుభ సూచకము. అదేవిధంగా మగవారికి కుడి భుజం అనేది అదరటం శుభ సూచకంగా చెబుతున్నారు. ఇక్కడ కరుణికి ఖరస్య సవ్యః భుజః ప్రాకంపత, కరుణి యొక్క ఎడమ భుజము బాగా అదురుతూ ఉన్నది, ప్రకంపన చెందుతున్నట్టుగా అదురుతున్నట్టుగా ఉన్నదన్నమాట. అస్య స్వరశ్చ అవసజ్జత, అతని యొక్క స్వరము కూడా గద్గదమైపోయి అరుస్తున్నాడు కానీ ఆ నోటిలోంచి ముఖం నుండి శబ్దము రావటం లేదు. అది కూడా ఆ అరుపు కూడా ఏదో గద్గదంగా వినిపిస్తూ ఉన్నదన్నమాట. అలాగా అతని యొక్క ఎడమ భుజము అదరటము, స్వరమేమో గద్గదమైపోవటము, ఇది కూడా అశుభకరమైనటువంటి సూచన అని చెప్పి ఇక్కడ శరీరంలో ఉన్నటువంటి అవయవములు అదరటము కూడా ఒక శకునాన్ని సూచిస్తూ ఉంటుంది. మనకు త్రిజటా స్వప్న వృత్తాంతంలో సీతాదేవి గురించి చెబుతూ త్రిజట అంటూ ఉంటుంది, ఈమెకు అన్నీ కూడా శుభశకునములే కనిపిస్తూ ఉన్నాయి, నాకు కలలో ఈమె గురించి కూడా శుభశకునములు కనిపించాయి అని చెప్పి గజదంతమయీం దివ్యాం శిబికాం అంతరిక్షగాం యుక్తాం హంససహస్రేణ స్వయమాస్థాయ రాఘవ అని చెప్పినట్లుగా మరి 4 దంతములతో కూడినటువంటి ఏనుగును రామచంద్రమూర్తి సీతాదేవి అధిరోహించినట్లుగాను, అదేవిధంగా దంతపు పల్లకీలో సీతాదేవి ఊరేగుతున్నట్లుగాను, చంద్రుణ్ణి తాకుతున్నట్లుగాను, ఈ విధంగా సానుకూలమైనటువంటి స్వప్నము కూడా సానుకూలమైనటువంటి శకునమును చూపిస్తున్నది అని చెప్పి అంటూ అకస్మాత్తుగా సీతాదేవి యొక్క ఎడమ భుజము అదురుతూ ఉన్నది. ఎడమవైపు అంటే స్త్రీలకు ఎడమవైపు ఉన్నటువంటి అవయవములు గనక అదిరినట్లయితే అది శుభసూచకము అని చెప్పి అన్నారు. అంతేకాదు అక్కడ ఉన్నటువంటి ఒక పక్షి సీతాదేవికి మంచి జరగబోతున్నది అన్నట్లుగా చాలా ఆనందంగా కూస్తూ ఉన్నది. పక్షీచ శాఖ నిలయ ప్రహృష్ట అని చెప్పి అంటూ అక్కడ ఆనందంగా కూస్తూ ఉన్నది. ఈ శకునములన్నీ చూస్తూ ఉంటే సీతాదేవికి మంచి జరుగుతుంది అని చెప్పి త్రిజట ఆ లంకానగరంలో మిగతా రాక్షస స్త్రీలకు చెబుతుంది. మరి అవి శుభశకునములు కనిపించడం. ఇక్కడ కరుణికి ఎడమ భుజం అనేది అదరటం అనేది అశుభ సూచకం. ఎందుకంటే పురుషులకు ఎడమవైపు అదరటం అనేది అశుభ సూచకం అన్నమాట. అంతేకాదు ఆయన యొక్క స్వరము కూడా ఆ విధంగా గద్గదం అవడం అనేది కూడా చాలా అశుభ సూచకంగా ఉన్నది. ఇంతకుముందు మనం అనుకున్నాం కదా, పురుషులకి దక్షిణం వైపున అదరటము, స్త్రీలకి ఎడమ వైపున అదరటము కూడా శుభసూచకము అని మనకు శకునశాస్త్రంలో చెబుతున్నారు. పుంసాం యదా దక్షిణ దేహభాగే స్త్రీణాంతు వామావయవేషు జాతః స్పందః ఫలాని ప్రతిశతి అవశ్యం నిహంతి చోక్తాంగ విపర్యయేణ అని చెప్పినట్లుగా స్త్రీలకు ఎడమవైపు అదరటము, పురుషులకు కుడివైపున అదరటము అనేది శుభశకునమును ఇస్తుంది. అలా కాకుండా వ్యత్యస్తంగా కనుక ఈ అదరడం అనేది జరిగినట్లయితే అంటే ఏమిటి, పురుషులకు ఎడమ వైపున స్త్రీలకు కుడివైపున కనుక అదిరినట్లుగా కనుక ఉన్నట్లయితే అది అశుభ ఫలితాన్ని ఇస్తుందని ఇక్కడ కరుణికి ఎడమ వైపున అదరడం అనే అశుభ శకునం అనేది కనిపిస్తూ ఉన్నది అని. శాస్త్రా సంపద్యతే దృష్టి పశ్యమానస్య సర్వతః లలాటే చ రుజా జాత నచ మోహాత్న్యవర్తత. ఇంకా కరుడు వీటినన్నిటినీ గమనిస్తూనే ఉన్నాడు. అయినప్పటికీ కూడా మరి మూర్ఖత్వం అనేది ఉంటుంది కదా, మొండితనం అనేది, దాంతో ఆయన ఇంకా ముందుకి కొనసాగుతూనే ఉన్నాడు. సర్వతః పశ్యమానస్య దృష్టి శాస్త్ర, అన్నీ చూస్తున్నటువంటి కరుణ యొక్క దృష్టి కన్నీళ్లతో నిండిపోయిందిట. అలా అప్రయత్నంగానే అతని కళ్ళలో నీళ్లు తిరుగుతూ ఉన్నాయి. లలాటేచ రుజా జాత, ఇంకా అతని యొక్క లలాటము పాలము నుదుటి యందు చెమట బాగా పడుతూ
ఏదో రోగంతో ఉన్నటువంటి వాడిలాగా ఆ నుదురు కూడా పాలిపోయినట్లుగా అయిందనమాట. అయి నన్యవర్తత, ఈ విధంగా మోహాత్ నన్యవర్తత, ఇలా అన్ని వైపులా చూస్తున్నటువంటి కరుణికి కళ్ళలో నీళ్లు తిరుగుతూ ఉన్నాయి. అతని ముఖమేమో పాలిపోయింది, ముఖాన చెమట పడుతూ ఉన్నది. ఈ విధంగా ఇన్ని శకునములు కనిపిస్తూ ఉన్నప్పటికీ కూడా అతను వెనుకకు మరలటం లేదు. పైగా రుజాజాత అని చెప్పటంలో ఇక్కడ లలాటేచ రుజాజాత అంటే రోగబాధ అనేది కలుగుతుంది. లలాటం అంటే ఆ నుదుటి మీద తలనొప్పి అంటారు కదండి, అలాగా శిరోబాధ, ఆ నుదురు అంతా కూడా లాగేస్తున్నట్టుగా, వేదన కలుగుతున్నట్లుగా బాధ కలుగుతూ ఉన్నది, బాధ తెలుస్తున్నది. అయినప్పటికీ కూడా కరుణ అవేమీ పట్టించుకోవటం లేదు. కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నా పట్టించుకోవటం లేదు. దానికి వెళ్ళాలి అనే ఈ మోహం ఏదైతే ఉన్నదో, మొండితనం, దానితోటి ఇన్ని అశుభ శకునాలు కనిపిస్తున్నప్పటికీ కూడా కరుడు వెనుకకు మరలకుండా ముందుకే వెళ్ళాలి అని చెప్పి అనుకుంటూ ఉన్నాడు. తాన్ సమీక్ష్య మహోత్పాతాన్ ఉత్థితాన్ రోమహర్షణాన్ అబ్రవీద్రాక్షసాన్ సర్వాన్ ప్రహసన్ సఖరస్తదా. సరే, ఈ శకునములన్నీ కూడా కరుణికి కూడా తెలిసాయి. తెలిసినప్పటికీ కూడా మనల్ని ఏం చేస్తాయి ఈ శకునములు అనే ఒకానొక అహంకారము, గర్వము, దీనితోటి ఇవన్నీ చూసినటువంటి కరుడు తన వారితో అంటూ ఉన్నాడు. తదా ఉత్థితాన్ రోమహర్షాన్ మహోత్పాతాన్ సమీక్ష్య, ఈ విధంగా ఆకాశంలోనూ తన చుట్టూ, అదేవిధంగా తన చుట్టూ ఉన్నటువంటి జంతువుల యందు, ప్రకృతి యందు కలుగుతున్నటువంటి పెద్ద పెద్ద ఉత్పాతములను, ఎటువంటి ఉత్పాతములు, రోమహర్షాన్ రోమాంచితమయ్యేటటువంటి, శరీరం గగ్గురు పడిచేటటువంటి ఆ ఉత్పాతములను వాటిని కూడా చూచి ఉల్కా నిర్ఘాత వ్యాళ వ్యాఘ్రాది దర్శనై అని చెప్పి అంటే ఏమిటి, ఆ ఉల్కలు పడటము, అలా అదేవిధంగా ఈ క్రూర జంతువులన్నీ కూడా తలలు పైకెత్తి అరవటము, ఈ మొదలైనటువంటి అశుభ శకునములు ఏవైతే ఉన్నాయో వీటినన్నిటినీ చూసేటప్పటికీ చికాకు పుట్టింది. అయినప్పటికీ కూడా వాటిని లెక్క చేయటం లేదన్నమాట. లెక్క చేయకుండా సహ కరహ ప్రహసన్, వీటినన్నిటినీ చూస్తూ కరుడు నవ్వుతూ ఉన్నాడు. నవ్వుతూ సర్వాన్ రాక్షసాన్ అబ్రవీత్, ఆ రాక్షసులందరితోటి కూడా అంటూ ఉన్నాడు. అయితే ఒక్కసారి వీటినన్నిటినీ చూసేటప్పటికీ కరుణికి ఒక రకమైన చికాకు అనేది కలిగింది. చికాకు కలిగినప్పటికీ కూడా దాన్ని పట్టించుకోకుండా ఆ గర్వంతో నవ్వుతూ ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ ఆ సందర్భంలో చూడండి, ఉత్పన్న సహసాచిత్త విక్షోభ స్త్రాసయిష్యతే నేత్ర సమ్మీలనోత్కంప గాత్ర సంకోచ గద్దనై వైవర్ణ్య స్వేద రోమాంచ స్తంభాద్యై అనుభావ్యతే అని చెప్పినట్లుగా, మనకు సాహిత్య చింతామణి గ్రంథంలో చెప్పినట్లుగా ఈ శకునములను చూడటం ద్వారాను, అదేవిధంగాను ఇతనికి తన శరీరంలో కలిగినటువంటి మార్పుల ద్వారాను కూడా కళ్ళు మూతలు పడిపోతూ ఉండడము, అదేవిధంగా శరీరం వణికిపోతూ ఉండడము, శరీరము అంటే చాలా విశాలంగాను ఏదో విచ్చుకున్నట్లుగాను ఉండకుండా ఏదో కుంచుకుపోతున్నట్లుగాను ఉండటము, ఇబ్బందికరంగా ఉండడం అన్నమాట. ఇటువంటి శకునములు, ఇటువంటి లక్షణములన్నీ కూడా అతనికి కనిపించి మొదట చికాకు పుట్టింది. కాస్త చికాకు కలిగినప్పటికీ కూడా అతని వేటిని కూడా లెక్క చెయ్యకుండా ఈ శకునములన్నింటినీ కూడా చూస్తూనే తనతో ఉన్నటువంటి వారిని ఉత్సాహపరిచే విధంగా కరుడు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఏమని మాట్లాడాడు కరుడు? అసలు ఈ ఉత్పాదముల గురించి ఏమని చెప్పాడు? ఆగుదామని అన్నాడా, లేకపోతే వీటిని ఎదుర్కొందామని అన్నాడా? ఇది ఎవరి ప్రభావం అని చెప్పి అంటున్నాడు? ఈ విశేషములన్నింటినీ కూడా తరువాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు శ్లోకాలను పారాయణ చేసుకుందాము. ప్రవాతి మారుత శీఘ్రం నిష్ప్రభో భూద్దివాకరః ఉత్పేతుశ్చ వినారాత్రిం తారాః ఖద్యోతస ప్రభాః సంలీనమీన విహగా నలిన్యః శుష్క పంకజాః
తస్మిన్ క్షణే బభూవుశ్చ వినా పుష్పఫలైర్ద్రుమాః ఉద్ధూతశ్చ వినా వాతం రేణుర్జలధదా. ఈ శ్లోకం మళ్ళీ చెబుతాను. ఉద్ధూతశ్చ వినా వాతం రేణుర్జలధరారుణః వీచీకూచీతి వాస్యంత్యః బభూవుస్తత్ర శారికాః ఉల్కాశ్చాపి సనిర్ఘాతా నిపేతుర్ఘోరదర్శనాః ప్రచచాలమహీ సర్వా సశైలవనకాననా ఖరస్య చ రథస్థస్య నర్దమానస్య ధీమతః ప్రాకంపత భుజः సవ్యః స్వరశ్చాస్యావసజ్జత సాస్రా సంపద్యతే దృష్టిః పశ్యమానస్య సర్వతః లలాటే చ రుజాజాత న చ మోహాన్యవర్తత తాన్ సమీక్ష్య మహోత్పాతాన్ ఉత్థితాన్ రోమహర్షణాన్ అబ్రవీద్రాక్షసాన్ సర్వాన్ ప్రహసన్ సఖరస్తదా మహోత్పాతానిమాన్ సర్వాన్ ఉత్థితాన్ ఘోరదర్శనాన్ న చింతయామ్యహం వీర్యాత్ బలవాన్ దుర్బలాని వా. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే త్రయోవింశే సర్గే అష్టౌ శ్లోకాః. ఇక ఇప్పుడు క్షమాప్రార్థన మంగళాంతంగా ఈనాటి ప్రవచన పారాయణ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకుందాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. Now